మనం ఏ కూరగాయలైనా సరే రాగానే ఉప్పు నీళ్ళు మన నీళ్లు తీసుకుని దాంట్లో కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేసి ఆ కల్లుప్పులో కనుక కాసేపు ఉంచి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి బయటకు తీస్తే 2 సార్లుగా కడిగితే పురుగు మందు అవశేషాలు పోతాయి. మామూలుగా ఏదో ట్యాప్ మీద కలిపి పెట్టాం ఇటు తుడిసామంటే ఆ పురుగు మందు అవశేషాలు పోవు. నీళ్ళలో కాసేపు ఉంచిన తర్వాత ఉప్పు నీళ్ళలో కల్లుప్పు నీళ్ళలో ఆ తర్వాత మీరు దాన్ని శుభ్రంగా తుడిచేసి దాన్ని కట్ చేసి కూరగాయల కింద మీరు ఉపయోగించుకోండి. అట్లనే ఆర్గానిక్ కూరగాయలు తినడానికి ఎక్కువ ట్రై చేయండి. ముఖ్యంగా మనకి కూరగాయలు కొంచెం ఆర్గానిక్గా చెప్పాలంటే మష్రూమ్స్ కానీ, అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మష్రూమ్స్ కానీ, బ్రాకలీ కానీ, లెట్యూస్ కానీ, బెల్ పెప్పర్ అని మన కలర్లో వస్తాయి. ఇలాంటి కూరగాయలన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వీటిని ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటే కానీ ఆర్గానిక్గా పండిస్తారు. అట్లనే వంట చేసే విధానంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కూరగాయలైనా సరే మనం హైయెస్ట్ సెగలో కనుక పెద్ద మంట పెట్టి కనుక వండితే అందులో పోషక విలువలన్నీ చనిపోతాయి. కాబట్టి మీరు ఏ కూర అయినా సరే మీరు వండాలంటే ఖచ్చితంగా సిమ్ను మాత్రం దాటనేయద్దు. సిమ్ దాటనేయకుండా మీరు మూకుట్లో వండుతున్నారంటే పైన కొంత మూత వేసి కింద పైన ఆవిరి సాయంతో కొంత ఉడికినట్టుగా చేసి తీసుకుంటారు. అనేది ఉత్తమమైన పద్ధతి. లేదా ఇండైరెక్ట్ హీటింగ్ అనే దాంట్లో కూడా వండుకుంటే చాలా మంచి పద్ధతి. ఇండైరెక్ట్ హీటింగ్ అంటే ఒక పెద్ద గిన్నె పెడతారు, ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోస్తారు, దాంట్లో గిన్నె మీద పెట్టి దానిపైన మూత వేసి కనుక పెడితే అది డైరెక్ట్ పొయ్యి మీద ఉండటం కాకుండా ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హీటింగ్ అంటారు. ఒక రకంగా ఉడికినట్టుగా వచ్చేది చేయటం అనేది. కూరగాయలు ఎక్కువ సెమీ బాయిల్డ్ తీసుకుంటాం చాలా మంచిది. సో డిఫరెంట్ కాంబినేషన్లో కూడా ఎగ్ కానీ నాన్ వెజ్ కాంబినేషన్లో కానీ మీరు వాటిని తీసుకోవచ్చు. ఇట్లా తీసుకోవచ్చు.